అండి. ఈరోజు మనం 11 ఇయర్స్ పాపకి డిజైనర్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి.
ఇప్పుడు ఉక్సులు పట్టి వేసామండి. ఉక్సులు పట్టి వేసిన తర్వాత ఈ భుజంకి ఎదురుగా వచ్చేలాగా ఇక్కడ ఒక కుట్టు వేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి అది వేస్తాం. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఒక రెండు వైపులా, బ్యాక్ పార్ట్కి రెండు వైపులా కూడా ఇప్పుడు ఈ కుట్టు వేసేద్దాం. వేసేసామండి. ఈ కుట్లు వేయటం అయిపోయింది. ఇప్పుడు భుజాలు జాయింట్ చేద్దాం. భుజాలు జాయింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. ఈ హ్యాండ్స్ ఎలా డిజైన్ చేయాలో నేను మీకు వీడియో పెట్టాను ఆల్రెడీ. మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో పెడతాను, చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. ముందు సెంటర్ గుర్తు పెట్టుకోండి. ఇది ఇక్కడ గుర్తు పెట్టుకున్నారు కదండి. ఈ గుర్తు పెట్టింది సెంటర్ భుజం మీదకి వచ్చేలాగా పెట్టుకోండి. పెట్టి కూర్చోబెట్టండి. సన్నగా కుచ్చు వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చివరి వరకు సరిపోయింది కదా. ఇలా చూసుకొని ఇక్కడ సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మిగిలిందంతా కూర్చోపెట్టేయాలి. హ్యాండ్స్ జాయింట్ చేయడం అయిపోయిందండి. హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది. ఇలా మధ్యలో డాట్స్ వేయటం అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్కి క్రింది వైపు, ఈ మోడల్కి క్రింది వైపు కుచ్చు వచ్చిందండి. ఈ కుచ్చు ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి. క్రింది వైపు బార్డర్కి వేసే క్లాత్ అండి ఇది. దీన్ని కూడా మనం చేతులకి ఎలా మడత పెట్టి కుట్టామో అలాగ మడత పెట్టి కుట్టేయాలి. ఇప్పుడు బాడీకి ఇది కుచ్చు పెట్టాలి. దీనికి బార్డర్గా ఇది వేయాలి. అంటే దీని కింద ఇది కుచ్చు రావాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని 4 భాగాలుగా మడత పెట్టుకొని 4 భాగాలుగా గుర్తు పెట్టుకోవాలి. దీన్ని 4 భాగాలుగా ఈ విధంగా గుర్తు పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా 4 భాగాలుగా గుర్తు పెట్టుకోవాలి. ఈ కుచ్చును కూడా 4 భాగాలుగా గుర్తు పెట్టుకొని, అంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒకవైపు ఎక్కువ కుచ్చు, ఒకవైపు తక్కువ, అలా రాకుండా సమానంగా వస్తుంది అన్నమాట మొత్తం కూడా. చూడండి, దీనికి కూడా ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం. దీన్ని 4 భాగాలు చేసాం, దాన్ని కూడా 4 భాగాలు చేసాం. ఇప్పుడు ఇది ఒక్కొక్క భాగానికి దీనిలో ఒక్కొక్క పార్ట్ వచ్చేలాగా దీన్ని కుచ్చు పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని గుర్తు పెట్టుకున్నాం కదా, ఈ గుర్తు పెట్టింది ఇక్కడికి అయిపోవాలన్నమాట. ఈ విధంగా కుచ్చు పెడదాం. చూడండి, ఒక భాగానికి కూర్చోబెట్టడం అయిపోయిందండి. చూడండి, ఇక్కడ మార్క్ చేసాం కదా, మార్క్ చేసిన దానికి ఎదురుగా దీనిలో గుర్తు పెట్టింది వచ్చింది. అదే విధంగా 4 భాగాలు కూర్చోబెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదండి, బ్యాక్ పార్ట్ ఇది. రెండు వైపులా కూడా మనం కూర్చోబెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇది కూర్చోబెట్టడం అయిపోయిన తర్వాత లైనింగ్ అటాచ్ చేయాలి. దీనికి లైనింగ్ కూడా కరెక్ట్ ఎంత లెంగ్త్లో ఉన్నదాన్ని చూసుకొని ఇలా దీని మీదుగా వచ్చేలాగా మీకు వెనక వైపు కుట్టు కనపడేలాగా పెట్టుకోండి. ఇటువైపు మనకి ఎక్కడ వేసామో ఫస్ట్ కుట్టు, ఈ కుట్టు ఎక్కడ వేసామో కనపడేలాగా పెట్టుకొని అప్పుడు లైనింగ్ అటాచ్ చేసేయండి. అంటే పై క్లాత్కి లైనింగ్కి మధ్యలో కుచ్చు వస్తుంది చూడండి. ఈ విధంగా పెట్టుకోవాలి. లైనింగ్ని జాయిన్ చేసామండి. ఇప్పుడు దీన్ని ఇలా తిరగవేస్తే లైనింగ్ మీదకి కుట్టు పడేలాగా ఒక కుట్టు వేయాలి. ఈ పై కుట్టు వేసిన తర్వాత ఈ లైనింగ్ని ఈ పై క్లాత్ని రెండింటిని జాయింట్ చేసేయాలండి. పై వైపుని జాయింట్ చేయాలి. ఇప్పుడు సమానంగా ఉండేలాగా ఈ పొడవు కుట్టేయాలి.
ఇది అయిపోయిందండి. లైనింగ్ కూడా అటాచ్ చేసాము. క్రింది వైపు లైనింగ్ అటాచ్ చేసాం. సేమ్ ఈ ముక్కను కూడా అలాగే లైనింగ్ అటాచ్ చేసుకున్నాం. అటాచ్ చేసిన తర్వాత అప్పుడు బాడీకి కుచ్చు ఎలా పెట్టాలో చూపిస్తాం. బ్లౌజ్ ఇప్పుడు అయిపోయిందండి. హ్యాండ్స్ జాయింట్ చేసాము. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత లోపల వేసే డాట్స్ వేసాము. ఇక్కడ వెనక 2 ముందు 2 వస్తాయి ఈ డాట్స్. ఇవి వేసిన తర్వాత హుక్సులు పట్టి కాజాల పట్టి కూడా కుట్టేశామండి. హుక్సులు పట్టి కాజాల పట్టి కూడా పూర్తిగా అయిపోయింది. ఇంకా జాయింట్స్ ఒకటే మిగిలినాయి. ఇప్పుడు మనం ఈ క్రింది వైపును కుచ్చు పెడుతున్నాం. ఈ మోడల్కి మనం ఇలా రెడీ చేసుకున్నాము. కుచ్చు పెట్టడానికి ఇలా రెడీ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు దానికి కుచ్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 4 భాగాలుగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ కుచ్చు పెట్టే ముందుగా ఒకసారి ఇలా సన్న కుచ్చుని మనం ఇంతకుముందు ఒక డ్రెస్లో మీకు చూపించానండి ఇలా కుచ్చు పెట్టడం ఎలా అనేది. ఇలా పెట్టిన కుచ్చు బాగుంటుంది. మనం ఇలా కూడా పెట్టొచ్చు, కానీ దీనికంటే కూడా ఈ కుచ్చు కంటే కూడా ఇప్పుడు ఇలా పెట్టింది ఇంకా బాగుంటుంది. అంటే చేతి పని సూత్తో ఇలా కుచ్చు పెట్టేసామండి. ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పైన పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ గుర్తు పెట్టుకున్నాం కదండి. ఈ గుర్తు ఇక్కడ గుర్తు పెట్టాం బాడీకి. బాడీ గుర్తు ఈ కుచ్చు పెట్టేదాని గుర్తు 2 ఒక చోటకు వచ్చేలాగా పట్టుకొని అప్పుడు కుచ్చు పెట్టేయాలి. మిగిలిన చూడండి, ఇదే విధంగా చివరి వరకు వచ్చాము. ఈ చివరి పార్ట్ కూడా 2 గుర్తులు కలిసినవి చూడండి. ఈ 2 గుర్తులు కలిసినవి చివరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ మిగిలిన దాన్ని ఇలా పెట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలాగా పెట్టుకోండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా రాకూడదు. క్రింది వైపుకి కుచ్చు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇదే విధంగా మనం వెనక వైపు కూడా కుడదాము. వెనక వైపు కుట్టే ముందుగా ఇది తిరగేసిన తర్వాత పైన 2 కుట్లు వేయాలి. ఇక్కడ ఈ అంచులో ఒకటి, అంటే ఈ కుట్టింది ఉంది కదా, కుట్టింది ఇటువైపుకి పెట్టి పైకి పెట్టి ఆ పైన ఈ కుట్టిన దానిపైన 2 కుట్లు, ఎడ్జ్లో ఒక కుట్టు ఇటువైపు ఒక కుట్టు, 2 పాదం వెడల్పులో కుట్టాలి. ఇక్కడ ఒక కుట్టు వేయటం అయిపోయిందండి. 2వ కుట్టుని కొంచెం పాదం వెడల్పులో పైన, అంటే ఇది పైకి లేవకుండా ఉండటం కోసం ఈ కుట్టిన కుట్టు మనకి ఇలా కలిసిపోవటం కోసం 2వ కుట్టు వేద్దాం. చూడండి, ఇక్కడ 2 కుట్లు వచ్చినాయండి పాదం వెడల్పులో. ఇంకా ఇంతే. ఇదే విధంగా మనం వెనక పార్ట్ కూడా జాయింట్ చేసేస్తే బ్లౌజ్ కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయింట్ చేద్దామండి. ఈ హుక్సులు పట్టిని కాజాల పట్టి పైన పెట్టి 2 సమానంగా వచ్చినాయో లేదో చూడండి. ఇక్కడ సమానంగా ఉన్నాయి కదా. చివరి వైపున ఈ చివరన కాజాల పట్టి పైన హుక్సులు పట్టిని పెట్టండి. పెట్టి ఇక్కడ కొంచెం రఫ్ తీసినట్టు జాయింట్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా జాయింట్ చేసామో కింద కుచ్చుని అదే విధంగా ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేసి చూపిస్తాను. సైడ్ కూడా అయిపోయిందండి. ఇక్కడ కుచ్చు పెట్టడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు జాయింట్స్ చేద్దాం. ఇంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలన్నా, లెహంగాస్ డిజైన్ చేయటం ఎలాగో నేర్చుకోవాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.